సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక నేల పులకింత. మబ్బులు మాట్లాడుకుంటున్నాయి ముద్దు ముద్దుగా. మట్టి తల్లి ఒడిలో కరిగిపోదామని కదిలాయి. తొలకరి పిలుపుతో దుమ్ము దులుపుకున్న తరువులు చంటి పిల్లల్ని కావలించుకున్నట్లు పులకరించింది పుడమి. చినుకు చినుకు తనలో లీనమవుతుంటే మట్టి పరిమళం మత్తుగా గమ్మత్తుగా ఆహ్లాదంగా. మెత్తబడిన అది విత్తనాలకు అభయమిచ్చింది. మెత్తబడిన భూమి విత్తనాలకు అభయమిచ్చింది. మట్టిలో మట్టి కానివ్వనని చేసింది ప్రతిజ్ఞ. ఎండల ఆగడాలకు మొదలైంది శిక్ష. తొలకరి వానలు తోవ చూపిస్తే ఆకాశం పంపింది మేఘ సందేశం. బతుకు అర్థం అన్నింటినీ బతికించడమేనని, బతుకు అర్థం అన్నింటినీ బతికించడమేనని. మట్టి తడి కోల్పోకముందే, దుమ్ముగా మారకముందే వానా వానా వల్లప్ప పాటలు పాడాయి మబ్బులు కిందికొచ్చి. మొలకలు మొక్కలు చెట్లు స్నానాలు చేశాయి తనివి తీరా. బలం మందులు తాగినట్లు అన్నింటి ముఖంలో కళ. చిగురుటాకులతో జీవం పోసుకున్నాయి. ధరిత్రి తీసుకుంది పచ్చని సంకల్ప దీక్ష. పసరిక పాకింది మట్టి పాదాలు కనిపించకుండా. రాళ్ళు రప్పలు కొండలను వదిలిపెట్టకుండా ఆక్రమణ. సందు దొరికిన చోటల్లా తలెగరేశాయి మొక్కలు. పశువులకు పరమాన్నంలా మేత. రైతుల కళ్ళల్లో ఆశల వెలుగుల మోత. ఇంద్రధనుస్సులు వచ్చిపోతున్నాయి విఐపీల. ఇంద్రధనుస్సులు వచ్చిపోతున్నాయి వివిఐపీల. నేల పులకింతతో తీరింది నీటి గోస. ఎన్నెన్నో జీవుల జననం సృష్టికారుడు చేసిన కొత్త చిత్రాలు. ఎన్నెన్నో జీవుల జననం సృష్టికారుడు వేసిన కొత్త చిత్రాలు. అడవులు సైన్యాన్ని విస్తరింపజేశాయి నలుదిశలా. ఎండుటాకులు ఎరువులుగా మారడానికి ప్రాణార్పణం. భూమి కనే పర్వపు కలలకు లేదు విరామం. భూమి కనే పర్వపు కలలకు లేదు విరామం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరి రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత పల్లెతల్లి. శీర్షిక మాతృభూమి. కాలుకు బట్ట కట్టుకోకుండానే కబడ్డీ ఆడినట్టు పొరుగురుకు వెళ్ళి చదువుకున్నా. పట్నం వెళ్ళి బతుకుదెరువు చూసుకున్న. పిల్లల అవసరాల నిమిత్తం దేశాలు విడిచిపెట్టిన. కళ్ళల్లో పల్లె చిత్రం ఇంకా చెదిరిపోలేదు. వెలుగులు చిమ్ముతూ గుర్తుకొచ్చినప్పుడల్లా చిన్నపిల్లోడినై బాల్యంలో తారాటలాడుతుంటాను. ఆనాటి అమ్మానాన్నల ప్రేమలో అప్పుడప్పుడు తడిసి ముద్దయిపోతుంటాను. ఇంకా మిత్రుల కాకెంగిలి కబుర్లతో కమ్మని విందు భోజనం చేసి కడుపు నింపుకుంటాను. పొలంలో యాతమేసి మూటగొట్టిన గుర్తులు వెంటాడుతూనే ఉంటాయి. వాగు వంకల్లో మేపుతూ పశువులతో మమేకమైన సంఘటనలు మదిలో మెదిలి గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అనుబంధాల చట్రంలో వావి వరసలతో పిలుచుకున్న మామలు బావలు అన్నలు అక్కలు గుర్తుకొచ్చినప్పుడల్లా చరవాణిలో పలకరిస్తుంటాను. అందుకే సంవత్సరానికి ఒకసారైనా బడిపిల్లల ప్రోత్సాహకాల నెపంతో ఇంకా 15 ఆగస్టుకు పల్లెతల్లి ఒడికి చేరి సేదతీరుతూ మాతృభూమిపై కాలుమోపి దొరికినన్ని ఆనందాలను మూటగట్టుకుని వస్తుంటుంది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం ఎంపికైన నా కవిత చదివి వినిపిస్తున్నాను. శీర్షిక బంధం సంబంధం. పురుషునిగా సగభాగం గెలిచినట్టే మగువకు ఓ మనసు ఉందన్నావంటే. తెగువకే కాదు ఓర్పుకు మరో పేరు అన్నావంటే ఆమె సాధకురాలని నువ్వు ఒప్పుకున్నట్టే. అనంతాకాశానికి అద్దమని, మహాసాగరానికి ప్రతిరూపమని,
అంతులేని అగాధం ఆమె మనసని తెలుసుకుంటే ఆమె జీవితం సార్థకమైనట్టే. ఆమె ఓ అవలగా, నిస్సహాయురాలిగా, ఒంటింటి కుందేలు అనుకున్నావంటే మగాడిగా నీ పతనం ప్రారంభమైనట్టే. ఆశలు, ఆనందాలు ఆమెకు ఉంటాయని తెలుసుకున్నావో నువ్వు ఓ మగ మహారాజువే. పసిప్రాయం తల్లి ఒడిలో పెరిగి ఓ ఇంటి మహాలక్ష్మిలా ఎదిగి తండ్రికి గారాల పట్టిగా, సహోదరుల ప్రేమతో, చిట్టి చిట్టి పాదాల మువ్వల సవ్వడితో నట్టింట నడయాడిన చిన్నారి ఆమె. నిన్ను మనస్ఫూర్తిగా మెచ్చి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికొచ్చి ఇంటి ఇల్లాలుగా సేవలందించి మగువ తన మనసును ఆవిష్కరిస్తుంది. పువ్వును తావి వీడనట్టే మగువకు మనసుతోనే బంధం, సంబంధం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొంచెం విజయభారతి, హైదరాబాద్. ఈనాటి నా కవితా శీర్షిక మౌనమా పలుకవెందుకు. మౌనమా పలుకవెందుకు, నా మనసుతో దోబూచులెందుకు, మదిలోని ఆవేదనలను పదవి దాటనీయవెందుకు, హృదయాన్ని కరకు చూపుల ఉలుకులతో గాయాలు చేసి మాయమైపోయాడు చెలికాడు. మంత్రమేసి మాయ చేసి మనసు దోచేసి మధుర రాగాల స్వరాలు పలికిస్తాడనుకుంటే మానసవీనయ తంత్రులను తెంచేసిపోయాడు. బతుకులో వెన్నెల వెలుగులు ఊహిస్తానని బాస చేసి జీవితాన్ని శూన్యంలో ముంచేసిపోయాడు. ఆవేదనాఝరులు కనులలో సుడులు తిరుగుతుంటే సుడులు నా బరువు ఆపలేక రెప్పలు జారే కంటనీరు నీ ఓదార్పును సాయం అడిగితే మౌనమా పలుకవెందుకు, సహనాన్ని మింగి మోగబోతివా, వేధిస్తున్న ప్రశ్నలకు శూన్యంలో జవాబు వెతుకుతావెందుకు. నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకి ధన్యవాదాలు. నేటి కవిత మిత్రులందరికీ నమస్కారాలతో నా పేరు ఐతానిత, జగిత్యాల. నా కవితా శీర్షిక సాక్ష్యమవ్వు. బడిగంటలైతే మ్రోగాయి, ఇంకా వినబడనే లేదు తొలకరి పినుపుల చినుకుల సవ్వడి. ఇంకా వినబడనే లేదు తొలకరి పిలుపుల చినుకుల సవ్వడి. పగిలిన దరిద్రి గుండెకు హాయిలేపనాలేవి, ప్రచండ భానుడి భగభగ సెగలే తప్ప. వేచి ఉన్నారు జనులంతా మట్టి పరిమళాల ఆస్వాదనకై, వేచి ఉన్నారు జనులంతా మట్టి పరిమళాల ఆస్వాదనకై. గర్భాన విత్తుల పురుడకై నేల పులకింతల జాడేది, నా మురనాలకించమని మేఘ సందేశమొకటి రాసేశాం మనసు కాగితంపై. ఓ పర్జన్యమా త్వరితమే కరిగిపో, ఓ పర్జన్యమా త్వరితమే కరిగిపో. వర్షపు జల్లుల తడిలో మా పచ్చని సంకల్పానికి సాక్ష్యమవ్వు. చిన్నారుల స్వేదాలను ఎగిరించగా బడి పిల్లల మోములో నవ్వులు విరియగా, వర్షధారను అవనికి పంపు అమృత పాండమై. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు రాచల సులోచన. నా కవితా శీర్షిక విద్య వ్యాపారమైతే. పలకాబలపం తీసుకువెళ్లే చిన్నారి బాలలు, అక్షర జ్ఞానానికే బడికి సాగే విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకమే నిలిచే. ఫీజుల నియంత్రణ లేక భరించలేని భారమంతా పిల్లల చదువులపై వేసేస్తూ చదువు చెప్పాల్సిన యాజమాన్యం చదువు కొనుక్కునే హీనస్థితికి దిగజారిపోయే ఘటనలు నేటి సమాజంలో అడుగడుగునా కానవస్తుంటే ఈ దుస్థితికి పరిస్థితికి కారణం ఎవరు? ప్రైవేటు పాఠశాలలపై మోజు పెంచుకుంటూ తల్లిదండ్రులు అధిక ఫీజులు ఉన్న పిల్లల్ని చదివిస్తూ ఫీజుల నియంత్రణ లేక నియంత్రణ తగ్గించుకొని పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం నుంచి ఫీజుల నియంత్రణ విధానం అమలు చేసే చట్టాన్ని తేవాలి. విద్యార్థికి చదువు భారం కాకూడదు. ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను.
మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.